ప్రేక్షకులకు నమస్కారం అండి. పెన్న పుస్తకం తీసుకున్నారు కదా. నా పేరు ఆంజనేయరాజు, ట్రెడిషనల్ హీలర్ని. ఆయుర్వేద గురించి కొన్ని క్లాసులుగా శ్రీ సన్నిధి టీవీలో చెప్పడం జరుగుతుంది. అశ్వగంధ గురించి చెప్తున్నాను. ఇదివరకు కూడా చెప్పాను. మీరు నా వీడియో పూర్తిగా చూస్తే ఇదివరకు చెప్పిన దానికి ఇప్పటికీ తేడా ఏంటనేది తెలుస్తుందండి. ఎందుకంటే ఒక మూలిక ఉందనుకోండి, ఆ మూలికలో ఒక 3-4 ఉపయోగాలు మనం ఈ వీడియోలో చెప్పుకుంటే ఇంకొక 3-4 కానీ 5 కానీ తర్వాత వీడియోలో ఇలాగా పూర్తిగా ఆ మూలిక తెలుసుకోవడానికి 5-6 వీడియోలు చేయవలసి వస్తుంది. ఒకే వీడియోలో చేసామనుకోండి పొడవు కానీ చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అశ్వగంధ గురించి పూర్వం అయితే చెప్పలేదో అటువంటి విషయాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుందండి. మీరు వీడియోని పూర్తిగా చూస్తే కానీ అర్థం అదనమాట. ఈయన అస్తమానం ఇదే చెప్తున్నారు ఏంటని అనుకోవద్దు. కొత్త వాళ్ళు కూడా ఈ వీడియోలు చూస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి. కాబట్టి చూసిన వాళ్ళే చూడరు. కొన్ని కోట్ల మంది ఉన్నారు తెలుగు ప్రజలు, అందరూ చూడరు కదా, అతి కొద్ది మందే చూస్తారు ఈ వీడియోలు. ఆ చూసిన వాళ్ళు కూడా పూర్తిగా చూసి ఓపికగా చూసి రాసుకుంటే మీకు చక్కని బుక్గా కూడా తయారవుతుంది. నన్ను ఎంతోమంది బుక్లు ప్రింట్ చేయించండి, మీరు బుక్లు రాయండి అని అడుగుతున్నారు. టైం లేక రాయట్లేదండి, తప్పనిసరిగా ప్రయత్నిస్తాను, రాస్తాను కూడా. చాలామంది ఫోన్లు చేసి మూలికల గురించి అడుగుతున్నారు. అలా అడగొద్దు. నేను అనేక వీడియోల్లో ఇదే విషయాన్ని చెప్తున్నాను, అయినా అడుగుతూనే ఉన్నారు. ఆ మూలిక ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది, అది ఎక్కడ దొరుకుతుందని. అలా అడగొద్దు, మీరే సాధించుకోవాలి దాన్ని. చెప్పాను నా వీడియోలో. ప్రగతి రిసార్ట్ హైదరాబాద్లో ఉంది. దానికి ఫోన్ చేసి మీరు గూగుల్లో కొడితే వస్తుంది. ప్రగతి రిసార్ట్కి ఫోన్ చేసి రామారావు గారిని అడిగితే ఆ మూలికలు ఏమేమి ఉన్నాయి అన్నీ ఆయన చెప్తారు. కొన్ని 100 రకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు మూలికలు కూడా అమ్ముతారండి. మీకు కావాలంటే అక్కడి నుంచి తెప్పించుకోండి. ఈ అశ్వగంధ అనేది బయట బజార్లో దొరుకుతుంది, చాలామంది వాడుతున్నారు. కరోనా వచ్చాక చాలా ఎక్కువ వాడుతున్నారండి. దీన్ని శుద్ధి చేసుకోవడం అనేది నేను ప్రతి వీడియోలోనే చెప్తానే ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. పచ్చిదుంప అయితే చాలా బాగా అవుతుందండి. పచ్చిది మనకు బజార్లో దొరకదు కాబట్టి, ఎండిదే దొరుకుతుంది కాబట్టి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని పౌడర్లా కాకుండా ఒక పొడవంటి స్టీల్ గిన్నె తీసుకుని అందులో ఒక 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్లు కలిపి నీళ్ళు పోసుకుని సన్నటి మంట మీద పెడతా ఈ డబ్బాకి ఒక గుడ్డ కట్టుకోండి. ఆ గుడ్డలో ఈ ముక్కలు వేయండి, పైన మూత వేయండి, ఏదైనా మూకుట్ లాంటిది. ఆ వచ్చే ఆవిరిలో ఈ దుంప ముక్కలు అనేవి ఉడకాలన్నమాట. ఈ ఉడికిపోయి మెత్తగా అయిపోయినాయి అనుకోండి, అప్పుడు శుద్ధి అయిపోయినట్టు. దాన్ని మీరు చూర్ణం చేసుకోండి. అశ్వగంధ అనేది ఓన్లీ బలానికి ధాతువులు పెంచడానికి అని అనుకుంటారు, కాదు, అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇది సన్నటి వాళ్ళు బలవడానికి ఉపయోగపడుతుంది, కండలు పెంచుతుంది ముఖ్యంగా. అదేవిధంగా మ్యాన్ పవర్ పెంచుతుంది, ధాతువులను పెంచుతుంది. వాత వ్యాధుల మీద చాలా చక్కగా పనిచేస్తుంది. చాలామందికి తెలియదు వాత వ్యాధుల మీద ఏంటి, అశ్వగంధ ఏంటి అని. అశ్వగంధ తప్పనిసరిగా పనిచేస్తుందండి. మీరు ఒక 1/4 కిలో అశ్వగంధ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చితకొట్టండి, బాగా మెత్తగా కొట్టండి. అది ముక్కలు ముక్కలుగానే ఉండాలి, జల్లించక్కర్లేదు, మెత్తగా కొట్టండి. అంటే నీళ్ళలో బాగా నానిలేక దాన్ని 1 గంట ఎంతో నానబెట్టి ఒక 1/4 కేజీకి ఒక 3 లీటర్లు కానీ 2.5 లీటర్లు కానీ నీళ్లు పోసుకోండి. ఒక 1/2 లీటర్ మరిగేలాగా చేసుకోండి. దాన్ని 1/2 లీటర్ మిగలాలి, మిగిలింది మరిగిపోవాలి. దాన్ని గుడ్డలు వేసి బాగా పిండి అందులో మళ్ళీ ఒక 1/2 లీటర్ నెయ్యి వేయండి. వేసి ఈ నీరు ఎగిరిపోయే వరకు కాసుకోండి. కాసుకుని ఆ నెయ్యి మీరు అన్నంలో వేసుకుని కూడా తినొచ్చు. ఎటువంటి చేదు కానీ ఇంకోటి ఉండదు. లైట్గా వెనిల్లా స్మెల్ వస్తుంది, అశ్వగంధ వాసన అనమాట. అశ్వగంధ కొద్ది చేదుగా తీగా ఉంటుంది. స్మెల్ మట్టికి మంచి అశ్వగంధ అయితే వెనిల్లాలే వాసన వస్తుంది మీకు. ఆ నెయ్యిని మీరు రోజు 1 చెంచా ఉదయం సాయంత్రం మొదటి ముద్దలో కనుక తింటే మీ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నరాల నొప్పులు, నీరసం వల్ల వచ్చే నడు నొప్పి, ఇటువంటివన్నీ కూడా వాత వ్యాధులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుతాయండి. చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఔషధం. దీనినే స్త్రీలు కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్గా కషాయం తీసుకుని, అంటే ఒక 2 తులాలు 2 నుంచి 3 తులాలు చితక్కొట్టి
ఒక 1/2 లీటర్ వాటర్లో వేసుకుని ఒక 150 ml వరకు మరిగేలా కాసుకుని 100 నుంచి 150 ml దాన్ని వడపోసుకుని సమానంగా ఆవు పాలు కలుపుకుని తాగండి. బహిష్టు అంటే ఎప్పుడైతే స్త్రీలు మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయి స్నానం చేస్తారో ఆ రోజు మొదలు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కంటిన్యూగా ఒక 3 నెలల పాటు తాగితే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. మీరు అన్నీ అద్భుతం అంటారని అనుకోవచ్చు. నేను సొంతంగా చెప్పట్లేదండి. అయితే మన శాస్త్రాల్లో మన పూర్వీకులు యోగులు, ఋషులు, వైద్యులు తెలియజేశారో వాళ్ళు చెప్పిందే నేను చెప్తున్నాను. అర్థమైంది కదండి. సంతానం లేని స్త్రీలు, పురుషులు కూడా తీసుకొచ్చేది. పురుషులకి స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. స్త్రీలకి గర్భదోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోయి సంతానం కలుగుతుంది. ఆ సంతానం కూడా బలమైన సంతానం కలుగుతుంది. ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఇది తీసుకోవచ్చు. ఇంత మోతాదు కాకుండా మోతాదు తగ్గించి కనుక తీసుకుంటే ఈ స్త్రీ నీరసంగా ఉన్న స్త్రీకి చక్కగా బలం వచ్చి బలంగా తయారవుతుంది. లోపల శిశువు ఎదుగుదల కూడా చాలా బాగుంటుందండి. బలమైన శిశువు పుడుతుంది. మంచి పిల్లలు పుడతారనమాట, బలమైన పిల్లలు. అందుకు దీన్ని వాత వ్యాధుల మీద వాడుకోవచ్చు. ఆ నెయ్యిని కషాయం కాసుకుని పాలల్లో కలుపుకుని మనం ఇలా తాగడం వల్ల సంతానం దీనికి కూడా బాగా పనిచేస్తుంది. పురుషులకి మగతనం బాగా పెరుగుతుందండి. ఈ అశ్వగంధ అనేది ఎంతసేపు ధాతురుద్యోగకర ఔషధాలు లేకపోతే మ్యాన్ పవర్ పెంచడానికనే అనుకుంటారు. దానికి కూడా పనిచేస్తుంది తప్పనిసరిగా. కానీ కార్స్య రోగం అంటాం మనం. కార్స్య రోగం అంటే ఏంటంటే ఎండు జబ్బు అంటాం ఒక విధంగా చెప్పాలంటే. కొంతమంది బాగా చిక్కిపోతూ ఉంటారు. ఈ హెచ్ఐవి వాళ్ళు లేకపోతే లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు. ఇది తీసుకునేటప్పుడు బయట వాళ్ళు తీసుకోవచ్చు, కానీ లివర్ ప్రాబ్లమ్ అటువంటివి ఉన్నవాళ్ళు తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం హై ప్రోటీన్ బలమైన ఆహారం కాబట్టి ఇబ్బంది పెట్టవచ్చు. లివర్ ఉన్న వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు దీన్ని. కానీ అశ్వగంధ వాడేటప్పుడు 14 ఏళ్ళు దాటిన పిల్లలకైతే చాలా బాగా పనిచేస్తుందండి. పిల్లలకి మీరు వాడుకోవాలనుకోండి, అనేక రకాలు ఉన్నాయి. మనం ఆహారంలోనే వాడుకోవచ్చు అన్నమాట. పిల్లలకి ఇలాంటివి వాడొద్దు. అయితే ధాతువృద్ధికర ఔషధాలు ఉన్నాయో, మేనపవర్ని పెంచేవి ఉన్నాయో, నరాల వీక్నెస్ని తగ్గించేవి ఉన్నాయో అవి చాలా వరకు పిల్లల మీద వాడొద్దండి. ఎక్కడైనా రేర్గా ఉంటాయి పిల్లల మీద వాడుకునేవి. అందుకు అది పూర్తి నాలెడ్జ్ తోటి పూర్తిగా అట్ల విషయం తెలుసుకునే పిల్లలకి బలం కోసం వాడుకోండి. పిల్లలకి బలం కావాలంటే అనేక రకాల మూలికలు ఉన్నాయి. మనం మరో వీడియోలో చూసుకుందాం. అశ్వగంధ ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా వాడాలి అన్నీ చెప్పాను కదండి. అలాగే దీని గింజలు ఉంటాయి కదా, పళ్ళు. అశ్వగంధ చిన్న చిన్న పైన ఒక పేపర్ లేయర్లే వచ్చి ఒక బుడగలాగా దాని లోపల ఎర్రటి పండు, పసుపు పచ్చది, పింక్ కలరు, ఇలాగ రకరకాల రంగుల్లో ఉంటాయి అన్నమాట. ఆ పండు లోపల మన వంగ గింజల్లాగా గింజలు ఉంటాయండి. ఆ గింజలు తీసుకుని వాటిని మెత్తగా నూరి కనుక పెరుగు తోడేటప్పుడు ఆ చూర్ణం కొద్దిగా వేస్తే వెంటనే తోడిపోతాయి పెరుగు, పాలు. మీకు అర్జెంటుగా పెరుగు కావాలంటే, అర్జెంటుగా అంటే మిరాకిల్ కాదు, ఉదయం తోడు పెడితే సాయంత్రం దాకా తోడుకోవు కదా, అలా కాకుండా ఒక 3-4 ఇయర్స్లో తోడుకుపోతాయండి. చాలా గట్టిగా తోడుకుంటాయి. అటువంటి పని కూడా ఈ యొక్క అశ్వగంధ గింజలు పనిచేస్తాయి, విత్తనాలు. అదేవిధంగా ఈ అశ్వగంధ మీరు కొమ్ముని తీసుకుని జాగ్రత్తగా శుద్ధి చేసింది గంధం లేక నూరుకోండి. మనం గంధం తీసే రాళ్ల నుండే పూర్వం శాండ్ స్టోన్స్, ఇప్పుడు అవి దొరకట్లేదు సరిగ్గాని. ఆ గంధం తీస్తే దాని మీద సన్నగా మెత్తగా వచ్చింది అనమాట, కాటుకులేగా. ఆ గంధాన్ని మీకు ఏ అవయవాలు నీరసంగా ఉన్నాయో దానికి పట్టించుకోండి, తప్పనిసరిగా మీకు పనిచేస్తుంది. నేను అశ్వగంధ ఘృతం గురించి చెప్పాను ఇందాక. అశ్వగంధ ఘృతం ఎలా తయారు చేసుకోవాలని. అదే ఘృతాన్ని అదే సిస్టంలో ఇంకొక 2-3 సార్లు చేసుకుంటే, లేకపోతే 5 సార్లు చేసుకుంటే 5 రెట్లు బలంగా పనిచేస్తుంది. ఎన్నిసార్లు మీరు చేస్తే అంత బాగా పనిచేస్తుంది అనమాట. డోస్ కూడా తగ్గించి వాడుకోవచ్చు. అప్పుడు ఈ అశ్వగంధ అనే మూలికని వాజీకరి అని కూడా అంటారు. అశ్వగంధ అంటే అశ్వం యొక్క వాసన వస్తుందని. ఏదైతే వాజీకరణంలో అశ్వానికి ఉన్న ప్రాముఖ్యత ఉందో అంత ప్రాముఖ్యత ఇక్కడ మ్యాన్ పవర్కి అశ్వగంధకి ఇస్తారండి. చాలామంది శిలాజిత్తు, అశ్వగంధ ఇలాగ తినేస్తున్నారు.
కరోనా వచ్చి వెళ్ళాక ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీరు నేను చెప్పిన విధంగా శుద్ధి చేసుకుని కానీ, ఘృతంగా చేసుకుని కానీ, ఇలా కషాయం చేసుకుని పాలలో కలుపుకుని తాగొచ్చు. ఇలా అనేక రూపాల్లో మనం అశ్వగంధాన్ని వాడుకోవచ్చండి. అదేవిధంగా దీనిని ఆకు, దుంప రెండూ కలిపి బాగా నూరి మెత్తగా కొద్దిగా ఆముదం కలిపి వేడి చేసి ఒక బిళ్ళలా చేసుకుని, మీరు కురుపులు కానీ, తగ్గని మొండి వ్రణాలు కానీ ఇలాంటివి ఉన్నాయనుకో, వాటి మీద ఆ బిళ్ళ కనుక వేసి మీరు కట్టుకుంటూ ఉంటే, డే టైం కట్టుకోవాలి, నైట్ గాలి తగలనివ్వాలి. రాత్రి పగల కట్టేసి అలా ఉంచేద్దండి. గాలి తగిలితే గాయం తొందరగా తగ్గుతుంది. అంటే క్రిములు అయ్యి వాలకుండా గుడ్డ మూత వేసుకుని జాగ్రత్త పడండి. నేను చెప్పిన అశ్వగంధ ఆకులు అసలు పెన్సిలిన్ ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్, అంత పవర్ఫుల్ యాంటీబయాటిక్ అశ్వగంధ ఆకులండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి యాంటీబయాటిక్ కింద. అంచేత అశ్వగంధాలో అన్ని భాగాలు ఉపయోగమే. నేను గత వీడియోలో చెప్పినవి కాకుండా కొత్తవి చెప్పా ఈ వీడియో అంతా కూడా. ఓకేనండి. అందుకు జాగ్రత్తగా చూసి నోట్స్ అది రాసుకుని వాడుకోండి ఇది. ఓకేనా? నమస్కారం.